కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తుందో, లేదంటే ఢిల్లీ నడిబొట్టున నిరసనలు చేస్తుందో, అది రోజు రోజుకు ఇంకా ఇంకా ఊపందుకుంటున్నాయి. ఇక్కడ యువతను ముందర పెట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన కనిపిస్తున్నది. ఈ దేశ యువత ఖచ్చితంగా ఈరోజు ఈ నీట్ పేపర్ లీక్ అయిన విషయంలో దేశం మొత్తం కూడా ఒక్కటై యువత మొత్తం ఇలా ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ తీసుకొస్తుంది. దానికి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. ఈ వాంగ్చుక్ అనేట ఆయన ఇవాళ 25 రోజు 26 రోజు మరి నిరాహార దీక్ష చేయబడింది. ఆనాడు చెప్పిన అభిజిత్ దీప్కి అనేటోడు చేయాలి. వాస్తవానికి అభిజిత్ దీప్కి అనేటోడిదే కదా ఇదంతా వ్యవస్థ. సో మరి మంచి అయినా వానికి రాలి, చెడైనా వానికి రాలి. పాపం ఏ సంబంధం లేని ఈ వాంగ్చుక్ అనేట ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు 25 రోజులు దాటింది. వాడేం ఒక్కరోజు చేసిండు, పొదుగు తలగా వీకిండు. ఈ యుద్ధం మాత్రం దేశం మొత్తం కనిపిస్తాయి చూసుకొని. నిరసన తెలిపితే పాశవిక దాడులా, ధర్మేంద్ర దేశాన్ని దోచుకుంటున్నారు అని చెప్పేసి మా రేవంత్ అన్న శిల్క పలుకులు వలికినట్టే చూడండి. మా అన్నదే ముచ్చట. రాజ్యాంగ హక్కును బీజేపీ కాల రాస్తుంది. నిందితులను శిక్షించకుండా స్టూడెంట్లపై లాఠీ చార్జా. బా యో శిల్క పలుకుల శిల్కంట పలుకుతానంట. మా రేవంత్ అన్న నీకైతే ఇందులో నాట్ 1% అర్హత లేదు నీకు కానీ, నీ కాంగ్రెస్ పార్టీ కానీ. దేశంలో ఉన్న యువత గురించి మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఉన్న యువత గురించి మీరేం చేస్తారో చెప్పరు. ఇది వెలుగా, ఇది కాంగ్రెస్ వెలుగు కాబట్టి కాంగ్రెస్ అనుకూలంగా రాసుకుంటుంది. అదే ఇప్పుడు చూసిరా, నిన్నమాట దాకా వార్తలు ఎట్లా వచ్చినాయి, జంతర్ మంతర్లో సిజేపీ హైలైట్ అయింది నిన్నమాట దాకా. ఇప్పుడేమైంది, కాంగ్రెస్ ఎప్పుడైతే ఇందులోకి దొంగ లెక్క అంటే బండ కింద సాప లెక్క వచ్చిందో, జంతర్ మంతర్లో జరిగే లొల్లి చిన్నదైంది, కాంగ్రెస్ వాళ్ళు వాగే వాగుడు పెద్దదైంది. ఇప్పుడు చూసిరుగా, కాంగ్రెస్ వాళ్ళ వాగుడు పొడుగైంది అనమాట. ఇంకొక నిమిషం వేరే పేపర్లలో చూద్దాం. కాంగ్రెస్ లో వాగుడు ఎక్కువ రాసుకురింది అన్నట్టు. ఇగో పుల్వాలా చాచా వచ్చిండు, అన్నగారు చిన్న చాచా ఈయన వచ్చిండు, ఇలా మాత్రం గింత చేశారు, అయిపోయింది. ఇవన్నీ చెప్పినా కాంగ్రెస్ ముత్తైద పత్రికలు, వీళ్ళ పేరు ముగ్గురు ముత్తైదు అనమాట. ఇక చూసినారా, అబ్బా బిలాక్ వేసిరు, బిలాక్. వీళ్ళందరూ టార్గెట్ ఏంటంటే నరేంద్ర మోదీని 15 సంవత్సరాల నుంచి ఓడగొట్టాలనే ప్రయత్నం చేసి అలసిపోయారు. ఈ దేశంలో నరేంద్ర మోదీ లేకుండా అని చెప్పేసి ఆ జోజు సరస్ అన్నట్టు వాడు కూడా అలసిపోయింది. సో వీళ్ళందరికీ ఉన్న ఏకైక ఎజెండా నరేంద్ర మోదీ దించాలనే ప్రయత్నం. కాబట్టి దానికి బలం చేకూర్చడానికి ఇలా వీళ్ళని వాడుకుంటారు రాజకీయంగా. ఇక వాళ్ళు వెనకంగా నడిపిస్తలేరా, వీళ్ళకి ఫండింగ్ ఓడి చేస్తుండే ఏదని ఇక భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు రోజు సోషల్ మీడియా ప్రచారం చేస్తారు. అదంతా ఒక పక్క జరుగుతుంది, వీళ్ళదంతా ఒక పక్క జరుగుతుంది. ఫైనల్గా కాంగ్రెస్ మాత్రం దొడ్డిదారులు వచ్చి ఈ ఉద్యమంలో చేరింది. ఈ దొడ్డిదారికి మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చేరింది. ఇప్పుడు నిన్న మనకి వెళ్ళి ఇక రోజు ఎదురుసుకోలే, ఇక ఈయన ఎత్తానంట. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ చేసిన, సిగ్గనిపిస్తలేదా నిజంగా నీకు? నువ్వు ముఖ్యమంత్రివా, నువ్వు ర్యాలీ చేస్తాను కదా కొడంగల్లో నిరుద్యోగులు లేరా? కొడంగల్లో నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇచ్చిండా? తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్లో ఇలా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిండా విద్యార్థులకు? మనం సంసారం అయితే మంది నిధులు చెప్పాలి, మనమే సంసారం కాబట్టి మందికి ఎట్లా నిధులు చెప్తాం? ఇలా కాంగ్రెస్ పత్రికలు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి ఈ ముగ్గురు ముత్తైదులు కలిసి ఇలా కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ ఇట్లా జాకిరి పెట్టి లేపి ఈ సిజేపీ పార్టీ చేస్తున్న పోరాటాన్ని కిందికేసారు సక్సెస్ఫుల్గా తెలంగాణ పత్రికలు. అందుకే కదా మీరు నెంబర్ 1 జర్నలిస్ట్ మీరంతా. రాధాకృష్ణ, మా వివేక్ వెంకటస్వామి వీళ్ళంతా నెంబర్ 1 అనమాట. ఇక ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలపై క్రూరంగా వ్యవహరిస్తారా? ? రాహుల్ గాంధీ రక్తం నేల చిందిందంట. దేశం కోసం రక్తం దించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని కామెంట్ చేసింది. కొడంగల్లో సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ మీకు అనిపిస్తలేదా? భారీ ర్యాలీ చేసింది సీఎం నాయకత్వంలో. ర్యాలీలో పోలీసు వాళ్ళు పాల్గొంటారా, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొంటారా? ఏంటిది?
ఈ ఈ వింత నేను ప్రపంచకంలో ఏడ చూలే. ఒక ముఖ్యమంత్రి ర్యాలీ చేసుడే మీరు నాయన, ముఖ్యమంత్రి సీఎం ర్యాలీ చేస్తారా ఏదన్నా భూమి మీద నిన్నామా మనం? నేది ఇల్లేదా మీరు ఇంటే ఏమన్నా చెప్పారు కామెంట్ సెక్షన్లో. సరే ర్యాలీ చేసినావు, మరి ఇదే రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ల మీకు ర్యాలీకి వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఇదే రాష్ట్రంలో ఉద్యోగులు రోడ్ల మీకు వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఇదే రాష్ట్రంలో ఇలా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని బయటకు వస్తే అరెస్టులు చేస్తున్నావు. మరి నిన్న ఎందుకో చేయలేదు నిన్న పోలీసులు? అయ్యో అయ్యో పాపం అంట ఆయన రక్తం అంట నేల సిందిందంట. ఓడు పోమన్నాడు. ఎడ జరుగుతుంది ధర్నాల దీక్షలు, ఎడ జరుగుతున్నాయి? జంతర్ మంతర్లా జరిగితే నరేంద్ర మోదీ ఇంటికాడికి ఎందుకు వేయరు? మన ఎజెండా ఏంది? బంగ్లాదేశ్ ఎజెండానా? బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఎజెండాలు ముందర పెట్టుకొని పనిచేస్తే ఈ దేశంలో చూస్తూ ఊరుకోరు కదా. ఎందుకంటే మనం 15 ఏళ్ళు పీకింది సున్నా కాబట్టి ఇప్పుడు పీకే దమ్ము లేక ఈ సీజేపీని అడ్డు పెట్టుకొని మనం డ్రామా నడిపించినాం. ఆ డ్రామాకి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టరు. అంతేనా కదా? అదే జరిగింది. ఈ కాంగ్రెస్కి దీనికి ఏం సంబంధం? ఇంకోటి, కాంగ్రెస్ రాష్ట్రాలు ఎక్కడైతే ప్రభుత్వం ఉన్నాయో అక్కడ జరుగుతున్న పేపర్ లీక్ల పైన మీరు ఇదే ర్యాలీలు ఇదే ధర్నాలు ఏమైనా పీకిర్రా? మీ ప్రభుత్వాలు జరిగే దగ్గర పేపర్ లీక్లు జరుగుతలేవా? జరిగితే మీరు గిట్నే రెస్పాండ్ అవుతుర్రా? అంటే మీకు నిజంగా యువత మీద ప్రేమ ఉంచి అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ తలకాయ ఇంకోటి ముఖం పెట్టి ఈడ కూడా ఉంది ఫోటో, మా దగ్గర కూడా ఉంది. యువతకు 4,000 రూపాయలు ఇలా యువ వికాసం పథకం కింద, లేదంటే ఈ ఏమంది దీని పేరు ఏం పేరా, యువ వికాసం ఉందా? ఇది రాష్ట్రంలో అమలవుతుందా? రాహుల్ గాంధీ తలకాయ ఈడ కూడా ఉన్నది. మరి రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తలకాయ పెట్టి తెలంగాణలో నిరుద్యోగులకు 1 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసినావు కదా. మరి వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నావు? వాళ్ళ కోసం ఎప్పుడు రోడ్ల మీకు వస్తున్నావు? మరి వాళ్ళు కూడా రోడ్ల మీకు వస్తారు. రాహుల్ గాంధీ అంత పెద్ద సక్కమైనోడైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ బిడ్డలు రోడ్ల మీకు వస్తే మరి వీళ్ళకు కూడా మద్దతుగా ధర్నా చేయమనం. రేవంత్ రెడ్డి ఇంటి ముందర చూస్తామని ధర్నాకి. వాళ్ళు కూడా ఈ దేశంలో యువతనే 40 లక్షల మంది 50 లక్షల మంది ఉన్నారు ఇలా. మరి వాళ్ళ ఓట్లు అక్కర్లేదా మనకు? వద్దేమో పాపం. సో ఇది ఇక రేవంత్ రెడ్డి పానకంలో ఇప్పుడు కనుక ఎంటర్ అయ్యిండే. ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ఏమంటారు కొడంగల్ అట ర్యాలీ చేస్తానంట. జర నవ్వురు ఎవడన్నా మీరు నవ్వురా, నేను నవ్వుతే పాపం మరి ఏమంతా కోపం చేస్తాడు. ఇక జంతర్ మంతర్ వద్ద మళ్ళీ టెన్షన్ అంట. సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ మొబైల్ సేవలు బంద్ చేసిరట. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించారట. పార్లమెంటు వైపు వెళ్లే అన్ని దారులు మూసివేసిరట. మరి ఇది జరుగుతున్నది పార్లమెంటు సమావేశాలు, దాన్ని పట్టించుకునే మాడలేదు. పార్లమెంటు సమావేశాలపైన చర్చ సున్నా. ఇప్పుడు దేశం మొత్తం ఇది ఒక్కటే సీజేపీ చేస్తున్న వ్యవహారం. సో దాంట్లో జరుగుతున్న ప్రోగ్రెస్ గురించే మాట్లాడుకుంటాం. సో దాదాపుగా 95.9 అంటారు కదా, 99.9% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి, ఆయన గత చరిత్ర చూస్తే కూడా ఆయన కూడా ఒకప్పుడు ఒడిశా రాష్ట్రంలో పేపర్ లీక్లు అయినప్పుడు ఆయననే రోడ్ల మీదకి వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని తిరిగిన చరిత్ర. సో మరి నువ్వు మందికి ఎట్లా నిధులు చెప్తావు, నువ్వెట్లా చేయమని చెప్పేసి అలా సీజేపీలో ఉన్న కార్యకర్తలు, లేదంటే నాయకులు, లేదంటే ప్రజలు, లేదంటే యువత, సో వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఇక దాంట్లో ఈ అభిజిత్ దీప్కే అంటోడు మాత్రం సైడ్ అయిపోతున్నాడు. పేరు వస్తేనేమో వానికి కావాలి, ధర్నాలు దీక్షలేమో వాడు సైడ్ అవుతాడు. వాస్తవం కనిపిస్తున్నది. ఇక ఇది మన రేవంత్ రెడ్డి గారు శిల్కా పలుకులు.